సమస్యలు వస్తున్నప్పుడు విక్రమ్ మీతో మాట్లాడు అని చెప్పి ప్రతినిత్యం చెప్తూనే ఉంటాను. చెప్పి ఆశకొచ్చి ఈ మధ్యకాలంలో బుద్ధి శ్రీనివాస్ అయిన తర్వాత మళ్ళీ ఇద్దరు తోడైంది కదా అన్న. ఇంత ఇన్ఎఫెక్టివ్, ఇంత మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ని ఫస్ట్ టైం చూస్తున్నామన్నా. జనరల్గా ఆయన ఫోన్ చేస్తే చేస్తామని లేదా ఇది సాధ్యం కాదని చెప్పే పద్ధతి ఉంటుంది, కానీ ఈ గవర్నమెంట్ సెన్సిటివిటీ లేదు అని చెప్పి ఒక అనుకుని మేమే నిర్ణయించుకున్నాం. కొద్దిమందికి ఫోన్ చేయాలి, కొద్దిమందికి ఫోన్ చేయొద్దు. సమస్యల పరిష్కారానికి వేరే మార్గం లేదు సుమా, మనకున్న ఏకైక మార్గం కొట్లాడ తప్ప అని చెప్పి మేమే అనుకున్నాం. ఇప్పుడు దాంట్లో హైడ్రా వచ్చింది. మన మీద ఎంత నెగిటివ్ ప్రచారం చేసినా మీరు చూసారు. మేము ఎక్కడ ప్రభుత్వపరమైన 100 సంస్థలు పెట్టుకో, మాకేం ఇబ్బంది లేదు. హైడ్రా పెట్టుకో, ఇంకోటి పెట్టుకో, మూసి ప్రక్షాళన పెట్టుకో, ఏం పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మాకున్న అభ్యంతరం ఏంటంటే చట్టాన్ని అడ్డం పెట్టుకొని, అంటే చట్టం మీ చేతిలో ఉందని చెప్పి మీరు పేద ప్రజల జీవితాలతో చెలగాట మాడదనేదే మన కోరిక. దాంట్లో మొట్టమొదటి వచ్చింది హైడ్రా. ఈ హైడ్రా మీద మీకు తెలుసు 1965 1965 అంటే 35 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 ఏళ్ల క్రితం ఏర్పడ్డ కాలనీ అల్వాల్లో ఉంటుంది. మా మైపాల్ కెరక, ఇది మల్కాగిరి నియోజకవర్గంలో వస్తుంది. మా భానుప్రకాష్ వాళ్ళకి ఈ విషయం బాగా తెలుస్తుంది. 50 ఏళ్ల క్రితం ఉన్న కాలనీకి ఇంటింటికి నోటీసులు మాత్రమే కాకుండా చివరికి గుళ్ళకు కూడా నోటీస్ అంటించిపోయింది. గుళ్ళకు కూడా నోటీస్ వచ్చిపోయింది. అక్కడ ఒడ్ర కాలనీ ఉంటుంది. తాత, తండ్రి, కొడుకు. తాత చనిపోయిండు, కొడుకున్నాడు, తండ్రి ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడు వచ్చినాయంటే మేము 70 ఏళ్ల క్రితం ఇక్కడ బండ కొట్టుకున్నాం. ఆనాడు ఇక్కడ జనావాసాలకు ఆస్కారం లేదు. అప్పుడు రూపాయికి ఎకరం కూడా ఎవరు తీసుకుని దిక్కు లేదు. అప్పుడు వచ్చినాం సార్ మేము ఇల్లు కట్టుకున్నాం. చూడు 2 అంతస్తుల భవనాలు, 3 అంతస్తుల భవనాలు కట్టుకున్నాం. ఒక తరం త్యాగం చేస్తే 2వ తరం ఇల్లు కట్టుకున్నది, 3వ తరం ఇప్పుడిప్పుడు చదువుకునేంత జీవితాల్లో సెటిల్ అవుతున్నాయని చెప్పి ఇట్లా అనేక కాలనీలలో. బాలాజీ నగర్ వాళ్ళ మీద అయితే చెప్పనలేవి కాదు. ఇక్కడ 2 అధ్యక్షులు వచ్చింది. అటు పక్కకుండా అరుంధతి నగర్, కూకటపల్లి పోతే నల్ల చెరువులో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోయింది. ఇట్లా అనేకం ఈ సుదర్శన్ గారి ఏరియాలో భూముల కబ్జాలు, ఇట్లా అనేక సమస్యలు వస్తున్నప్పుడు మేమన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టిండ్రు, పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలేమనుకుంటారో చూసేస్తాను. సరే నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాణ్ణి, ఎవరు చెప్పినా వినని వాణ్ణి ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాను. సైకో అంటారు అని చెప్పాను. తప్ప డిబేట్ చేద్దాం, నేనేం ఫిల్కలాగా వాళ్ళే జనరల్గా ఎక్కడైనా కూడా క్రాంక్ అంటారు. ఆయన చెప్పుకుంటాను, నేను క్రాక్ను, నేను రకరకాల అనుకుంటుండే, నేను మా జోలికి పోలేదు. మళ్ళీ ఒకసారి ఏమైంది, బుచ్చమ్మ చనిపోయింది.
బుచ్చమ్మ చనిపోయినప్పుడు అసలు నల్ల చెరువులో ఒక కథ వేదన. బుచ్చమ్మ కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే. తనకున్న పట్టా భూమిని ముగ్గురు బిడ్డలకు పంచిచ్చింది. మంచిగా ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, కొన్ని దొడ్లు వేసుకొని కిరాయికి ఇచ్చిండు. సడన్గా వచ్చాక కూలగొట్టింది. కూలగొడితే ఏమైంది, ఆమె ఆ ముగ్గురు బిడ్డలు వచ్చి అమ్మ మాకు చెల్లని భూమి ఇచ్చినవాడు కదా, అంటే పనికిరాని భూమి ఇచ్చినవాడు కదా, హక్కులు లేని భూమి ఇచ్చినవాడు కదా, అమ్ముకోవడానికి వీళ్ళని భూమి ఇచ్చినవాడు కదా అని చెప్పి ఇల్లు లేని ఆ మనోవేదన తట్టుకోలేక బుచ్చమ్మ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. అప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. మీరు కొంచెం అడ్డం కాదు దీనికి సమస్య, కొంచెం జరగదు. అప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చినా అంటే, ప్రజలు చల్లగా ఉంటే రాజు చల్లగా ఉంటాడు, చల్లగా ఉంటే రాజు చల్లగా, ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటే రాజు కూడా సుఖంగా సంతోషంగా ఉంటాడు. నేనన్నా అప్పుడు ప్రజలు ఏడుస్తూ ఉంటే, ప్రజలు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే, ప్రజల కంటి మీద కొడుకు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నవ్వుతూ ఉన్నవేంది ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళీ అన్నా. ప్రజలు ఏడుస్తున్నప్పుడు నవ్వేమని సైకో సాడిస్ట్ అంటారు అని చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ రెండు మాటల మీద నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. దీనికి ఎక్కడంటే అక్కడ డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి లాగా ఎన్నికల ముందు ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కావచ్చు, ఇతర పార్టీల నాయకులను ఉద్దేశించిన మాటలు కావచ్చు, వాటి వేయండి, నా మాటలు కూడా వేయండి. ఏది తప్పుందో తప్పకుండా సమాజం నిర్ణయించుకుంటుంది. కోర్టులలో అడ్వకేట్లు వాదించుకుంటారు, అటుపక్క ఇటుపక్క వాదిస్తారు. అంతిమ న్యాయ నిర్ణేత జడ్జి గారు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎవరి ప్రాక్టీస్ వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ కర్తవ్యాలు వాళ్ళకు ఉంటాయి, ఎజెండా వాళ్ళకు ఉంటుంది, ఏ పార్టీ చరిత్ర ఆ పార్టీకి ఉంటుంది. కానీ అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే అని చెప్పి మనం నమ్ముతాం. తెలంగాణలో కాదు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ కూడా అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే ఉంటారు. ఈ ప్రభుత్వం అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇంకా అంతకుముందున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇవే మార్కెట్లో పోయి సూపర్ మార్కెట్లో పోయి ఇట్లా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే దొరికిన పదవి కాదు ఇది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఈ దేశానికి అందించినటువంటి రాజ్యాంగం పుణ్యమా అని చెప్పి ప్రజల ఓట్లతో ఎమ్మెల్యే పదవులు వస్తే, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే ఇవాళ ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఈ పదవి కొనుక్కుంటే వచ్చింది కాదు, నీ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, ఇది ఈ అమ్మాయి ఇచ్చే వచ్చింది కాదు, నాన్న ఇస్తే వచ్చింది కాదు, ఇది ప్రజలు ఇస్తే వచ్చింది. కాబట్టి ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అక్కడ ఉండాలి అని మనం చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టాం. ఇది నడతానే ఇంకోటి వచ్చింది, మళ్ళీ మూసి వచ్చింది. ఈ హైడ్రా నడుతుంది, మూసి వచ్చింది. ఎన్ని బంగ్లాలు కూడగొట్టబడ్డాయో మీరు చూసిండ్రు, ఎంతమందికి కంటి మీద కొనుక్కు లేకుండా జరిగిందో మీరు చూసిండ్రు. మేము ఎక్కడికి పోయినా దుఃఖం వచ్చేది ఎక్కడంటే, మేము పోతే ఆ పిల్లలు మహిళలు మొగళ్ళు అందరూ వచ్చి, సార్ మేము కూరగాయలు అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళం, మేము 10 ఇళ్ళల్లో బాసనలు అమ్మి కొనుక్కున్న వాళ్ళం, మేము పళ్ళు అమ్ముకొని కొనుక్కున్న వాళ్ళం, మేము అడ్డ మీద కూలీగా ఉండి కొనుక్కున్న వాళ్ళం, మేము చిన్న చిన్న కంపెనీలో పనిచేసి కొనుక్కున్న వాళ్ళం. ఒక తరం కష్టపడితే ఈ ఇల్లు మాకు వచ్చింది. మేము చనిపోయినప్పుడు మా శవం రోడ్ల మీద ఉండి అనాథ శవంగా ఉండొద్దని కోరుకుంటున్నాం. మా సొంత ఇంట్లో మేము చనిపోవాలని కోరుకుంటాం. మా సెంటిమెంట్ ఇది, మా జీవితం ఇది, మా బతికిది, మా బతుకు మీద గుర్తుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కన్నీళ్ళు పెడుతున్నప్పుడు మనకి ఏం భాష వస్తుందో ఒకసారి ఆలోచించండి. నేను 25 ఏళ్ళు ఉన్న రాజకీయాల్లో ప్రత్యక్షంగా 25 years. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది పిల్లలు చనిపోయింది, మంటల్లో మాడిపోతూ చనిపోయిన వాళ్ళని చూసినాం మేము. ఆ శవాన్ని ఎత్తుకపోయి అప్పచెప్పొచ్చిన వాళ్ళం మేము. ఎక్కడ ఏ అమ్మాయి, ఎక్కడ ఏ అబ్బాయి, ఎక్కడ ఏ ఉద్యమకారుడు సూసైడ్ చేసుకుంటే ఆ శవం దగ్గరికి పోయి ఆ శవాన్ని మోసిన వాళ్ళం మేము, ఆ కన్నీళ్ళను తూచిన వాళ్ళం మేము. కాబట్టి ఇవాళ ఆ ఎమోషన్లో కూడా మేము
ఎక్కడ ఫింతి లాంగ్వేజ్ మాట్లాడలేదు. మేము మా పద్ధతి తప్పలేదు. మా మాటలో వేడి ఉండేది, మా బాటలో వేడి ఉండేది, మా వాటలో పదునైనటువంటి మొదలు ఉండొచ్చు. కానీ మేము ఎక్కడ ఫింతి లాంగ్వేజ్ మాట్లాడడం కాదు. ఒకటి కాదు, రెండు కాదు, ఒక 50 ఉపన్యాసాలు ఉంటే కావచ్చు. అసెంబ్లీలో ఎమోషన్స్ సందర్భంగా నేను ఇచ్చిన ఒక 50 ఉపన్యాసాలు ఉంటాయి. 100 ఉపన్యాసాలు ఉండొచ్చు కానీ ఒక 50 ఉపన్యాసాలు అయితే ఎమోషన్ ఇచ్చిన ఉపన్యాసాలు ఉంటాయి. నేను ఎక్కడ అది కాదు. ఈ నరసింహగుప్త గారు పవన్ గారు వచ్చిండు, రంగారెడ్డి ఇట్లా రంగన అధ్యక్షుడు వచ్చిండు, అన్న మొత్తం ఆగమైపోతుంది పోతే చైతన్యపూరి 50 సంవత్సరాల చరిత్ర ఉన్న కాలనీ అది చైతన్యపూరి. దాని పక్కకుంటుంది పనిగిరి కాలనీ, అటు పక్కకుంటుంది ఒక అపార్ట్మెంట్. ఇవన్నీ కూడా బాజాప్తా ఆనాడు లేఅవుట్లు చేస్తే కొనుక్కొని కట్టుకున్న ఇండ్లు అవి మనం అనుకున్నట్టుగా మూసీ నది పక్కకు వంటి అక్రమంగా వేసుకున్న గుడిసెలు కాసుమా. ఇవన్నీ కూడా 300 గజాలు, 400 గజాలు, 500 గజాలు బాజాప్తా లేఅవుట్లలో భూములు కొనుక్కొని 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకున్నటువంటి 3 అంతస్తుల 4 అంతస్తుల 5 అంతస్తుల ఇండ్లు అపార్ట్మెంట్లు. వీళ్ళు వచ్చి 300 మీటర్లు అటుపక్క 300 మీటర్లు ఇటుపక్క మొత్తం మేము దీన్ని సుందరీకరణ చేస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడుతున్నప్పుడు సుందరీకరణ వెనుక ఉన్నటువంటి దుర్మార్గం ఏంటంటే ఇది విలువైన భూమి కాబట్టి, మీ చైతన్యపూరి చాలా విలువైన భూమి కాబట్టి ఇక్కడైతేనే ఏమన్నా కొంత పైసలు వస్తాయి కాబట్టి ఇక్కడైతేనే కొన్ని మాల్స్ కట్టచ్చు, కొంత రిక్రియేషన్ జోన్లు కట్టచ్చు అని చెప్పి భావించి వచ్చేసినప్పుడు నేను కొట్లాడినా. మీకు తెలుసు 24 అవర్స్ కూర్చున్నా కావచ్చు. వాళ్ళని రమ్మంటే పోయి ఆడ కూర్చొని 24 గంటల వరకు కూడా అక్కడనే ఉంటే వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, బిడ్డ మనం వెళ్ళిపోతున్నాం, వెళ్ళిపోతే ఏమైద్దో అని చెప్పి భయపడుతుంటే ఉంటామ్మా అని చెప్పి ఉన్నాను. నేను ఆనాడు ఏ పై అధికారితో మాట్లాడినా కూడా సార్ మేము ఆక్రమించుకుంటున్నాం సార్, మేము కూడగొడతలేం సార్. కానీ 100 మంది పోలీసుల సమక్షంలో ఇటు కొడితే అటు, అటు కొడితే ఇటు, ఈ ఇంటికి నంబర్ ఎత్తాడు, మళ్ళీ ఆ ఇంటికి నంబర్ ఎత్తాడు, ఇక్కడ దాకా వస్తుందంటాడు. చివరికి అబద్ధం ఆడి కొంతమందిని తీసుకుపోయి వనస్థలిపురం డబుల్ బెడ్రూమ్లలో ఇచ్చి వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఏమని, మాకు మంచిగా ఉంది డబుల్ బెడ్రూమ్, మా అంతటా మేమే ఇవి ఖాళీ చేసి వచ్చినామని చెప్పి. అసలు కథ ఏంటంటే అక్కడ ఎవరైతే కొంతమంది కిరాయికుంటారో, చివరి ఎడ్జికుండేటువంటి మూసీ నది ఎడ్జికుండేటువంటి కిరాయికుంటారో, కొన్ని వాళ్ళు పెద్ద కలిగిన వాళ్ళు అయ్యి పెద్ద ఇల్లు కట్టుకొని వేరే దగ్గర ఉంటారో వాళ్ళు కిరాయికి ఉండేటోళ్ళని పట్టుకొని తీసుకుపోయి వాళ్ళ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చిన దొంగ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇట్లా కొన్ని 100 స్టేట్మెంట్లు, 100 ఉద్యమాలు నమ్మి చివరికి భారతీయ జనతా పార్టీ పరంగా బాజాప్తా మొత్తం పార్టీకి పాటే ఒక ధర్నా పెట్టినాం మనం. మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టి మనం ఒక మెసేజ్ ఇచ్చినాం, ఊరుకునేది కాదని చెప్పినాం. మొత్తానికి వాళ్ళు ముందుకు వచ్చి ఒక మాట చెప్పిండు. ఏమని మాట చెప్పిందంటే, ఇప్పటి నుంచి వెళ్ళి 10 ఏళ్ల క్రితమో 5 ఏళ్ల క్రితమో లేదా 2024 లోపు కట్టినటువంటి ఏ ఇళ్ళు అవుతున్నాయో ఆ స్ట్రక్చర్స్ మేము కూలగొట్టం, ఇప్పుడు మాత్రం కట్టనీయమని చెప్పిండు. సరే మంచిత్తి అనుకున్నాం, మనం ఉన్నాం. మళ్ళీ ఏమైంది ఇక్కడ, నిన్న 3 రోజుల క్రితం బాచుపల్లిలో పెద్ద రోడ్డు ఉంటుంది, 30 ఫీట్ల రోడ్డు మీద చూస్తారు. ప్రగతి నగర్ బాచుపల్లి ఇటుపక్క 5 అంతస్తులు 7 అంతస్తులు 8 అంతస్తులు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇటుపక్క అటుపక్క మొత్తం. అయితే వచ్చి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు ఇంకా అంటే, లేదు మొత్తం నోటీస్ ఇచ్చిపోయిండ్రు. అంతకుముందు ఏ ఆర్తనాదాలు అయితే మళ్ళీ మేము విన్నాము, అదే భాష అదే ఆర్తనాదాలు మళ్ళీ వాళ్ళు వినిపించాయి. మాకు బీపీ ఉంది, నాకు హార్ట్ అటాక్ ఉంది, మేము చచ్చిపోతాం, మేము సూసైడ్ చేసుకుంటాం అని చెప్పి అయితే నేనే అవస్థపా మీరెందుకు అని చెప్పి నిన్న కాక మొన్న పోతే అవి చూస్తే నిజంగా కలిపే తిరిగినాయి. కానీ ఇంత పెద్ద ఇల్లు
అవి 2020, 2017 ఇట్లా కట్టిన ఇల్లు ఇప్పుడెందుకు జోలికి వచ్చిందని చెప్పి నేను ఏమన్నా అంటే అంతకంటే ముందు ఒకటి జరిగింది. డివిజన్ నెంబర్ 133 అనుకుంటా, మచ్చబొల్లారం. అంతేనా ఉదయ్? మచ్చబొల్లారంలో ఒక హిందూ శ్మశాన వాటిక, ఒక ముస్లిం శ్మశాన వాటిక, రెండు ఉంటాయి. ఇది గవర్నమెంట్ భూమిలో వెలిసిన శ్మశాన వాటికలు కాదు. ఇవి ఒక భూస్వామి, ఒక దాత, సమాజ శ్రేయస్సు కోరే నరసింహారెడ్డి ఆయన పేరు ఉంది, సామల వెంకటరెడ్డి గారు 20 ఎకరాల భూమిని బాధ్యత కొని 5 ఎకరాల ముస్లిం శ్మశాన వాటికకి 15 ఎకరాల భూమి హిందూ శ్మశాన వాటికకి ఇచ్చారు. అంతేనండి. డివిజన్ నంబర్ 133 మచ్చబొల్లారం. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. అంటే బాధ ఎక్కడైతే మీరు చెప్పడానికి చెప్తున్నాను. దాని చుట్టూ 55 కాలనీలు ఉంటాయి. 55 కాలనీలు. నా అడిగొస్తే నేను పోయినా చూసినా, నేను ఎవరైతే దీని కారకులు అంటే మున్సిపల్ అధికారులు అంటే మున్సిపల్ అధికారులతో మాట్లాడినా, కలెక్టర్ అంటే కలెక్టర్తో మాట్లాడినా, మళ్ళీ లేదు అయోధ్య రామరెడ్డి ఇది వాళ్ళ కాంట్రాక్టర్ అంటే ఆయనతో మాట్లాడినా, అందరితో మాట్లాడి మీది కాదు కదనే. అందులో ఒక కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి అది కూడా అందులోనే ఉంది. ఎవరితో మాట్లాడి చివరికి నేను శ్రీధర్ బాబు గారిని పట్టుకొని మీటింగ్ పెట్టిన ఫస్ట్ టైం. నేను ఆ సచివాలయానికి ఇంతవరకు పోలే, కానీ పోయిన దీనికోసం రంగనాథ్ గారు వచ్చిండ్రు, ఇది వచ్చిండ్రు. ఆయన అన్న మాట ఏంటంటే వెంటనే ఆపేస్తాం, అక్కడ ఆక్రమించుకున్న భూమి కానీ కడుతున్న షెడ్లు కానీ ఆపేస్తామని చెప్పిందండి. మీరు అడగండి, ఆపలేదు. ఇప్పటికీ ఒక్క షెడ్ జాగాలో 2 షెడ్లు నిర్మాణం అవుతుంది. నేను నాకేదో పైరవి కోసం పోలే. వాడు అంటే నిన్న ఎవడో మీరు ముఖ్యమంత్రి కలిసిందా, దరఖాస్తు ఇచ్చిందా, అరే ఇచ్చేదానికే దిక్కులేదా కొడుక అని నేను అంటున్నాను. ఇచ్చిన దానికే దిక్కులేదు కదా. అది హిందూ శ్మశాన వాటికలో ఎవరో ఇచ్చినటువంటి దాత ఇచ్చిన భూమిలో వీళ్ళది కాకపోయినా కూడా 2 షెడ్లు కట్టి మొత్తం చెత్త అంతా అక్కడ డంపు చేసి 55 కాలనీల ప్రజానికానికి బాలాజీనగర్లో ఏ వాసన వస్తుందో, బాలాజీనగర్లో ఏ పురుగులు పాతాయో, దద్దులు వస్తాయో, ఓ గట్లాడి పరిస్థితి. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. చివరి కోర్టుకు పోయి వాళ్ళు ఒక స్టే తెస్తే కూడా ఆ స్టేని లెక్క చేయకుండా కడుతున్నారంటే, అంటే కోర్టులు స్టే ఇచ్చినా కూడా పట్టించుకోరు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు శ్రీధర్ బాబు గారి సమక్షంలో ఇది ఆపేస్తామన్నది కూడా పట్టించుకోరు. కలెక్టర్ గారు చెప్పినా పట్టించుకోరు. ఎవడు చెప్తే పట్టించుకుంటాడు? ఇక్కడ సిస్టమ్. అందుకని నేను మళ్ళా అరే ఎవడు ఇక్కడ ఎంఆర్ఓనా, ఆర్డీఓనా, కలెక్టరా, మున్సిపల్ అధికారులు ఎవరు మరి? అంటే ఎవరి కంట్రోల్లో లేడు. ఎవరి కంట్రోల్ లేడు. మీకు జనరల్గా ఏదైనా కోర్టు మెట్లెక్కి ఒక స్టే తెచ్చుకుంటే జనం బలుకుతాడు, అరే కోర్టు ధిక్కార కింద వస్తుందని చెప్పి అర్థం. కానీ ఈ గవర్నమెంట్లో కోర్టు స్టే ఇచ్చినప్పటికి కూడా ఆపగలిగే దమ్ము ఈ ప్రభుత్వ అధికారం లేదు. ఇవాళ కళ్ళ ముందే అనేక బిల్డింగులు 25 లక్షల నుంచి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఏదైతే కొనుక్కున్నారో కళ్ళ ముందే అవి పోతుంటే, మరి ఒక్కడన్నా మరి నువ్వు కొనుక్కున్నది నేను అడుగుతున్నా. అరే ఇది లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఇది ఏ పాస్బుక్లో ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెంటు కొలిసేటప్పుడు లెక్క ఉంటుంది. ఉత్తరంలో వీళ్ళున్నారు, పడమర వీళ్ళున్నారు, తూర్పులో వీళ్ళున్నారని చెప్పి హద్దులు ఉంటాయి. ప్రతి భూమికి హద్దు ఉంటుంది. తూర్పు వైపు వీళ్ళున్నారు, పశ్చిమ వైపు వీళ్ళున్నారని చెప్పండి. మరి అప్పుడు ఆ లేఅవుట్ చేసినప్పుడు ఎట్లా నువ్వు పర్మిషన్ ఇచ్చినావు, ఎట్లా నువ్వు ఛార్జీలు కన్వర్షన్ ఛార్జీలు కట్టించుకున్నావు ఆర్డీఓ, మళ్ళీ పోయి మున్సిపాలిటీ అనగానే మున్సిపాలిటీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది, దీని డెవలప్మెంట్ ఛార్జెస్ కానీ డబ్బులు ఎట్లా తీసుకున్నావు, ఎట్లా బిల్డర్ కట్టిన తర్వాత ఎట్లా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిండు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటాడు. ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకున్న తర్వాత కూడా
ఇవాళ ఈ పని ఎందుకు చేస్తానని నేను అడిగిన తప్ప ఇది కదా, ఇది అడిగిన తప్ప. ఈవెన్ బాలాజీ నగర్, నేను అస్మట్పేట చెరువు, కూకడపల్లి చెరువు, చెరువుల పక్కన జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్. మీరు ఇప్పుడు చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం. ఇవాళ లేక్ వ్యూ అంటే అది శాపం. ఒకప్పుడు ఏదైనా ఇండ్లు అమ్ముకోవాలంటే, కట్టి అమ్ముకోవాలంటే, ప్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే 2,000 రూపాయల గజానికి ఎక్కువ పోయేది. ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఎక్కువ పోయేది. కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే మరణశాసనమే, వారికి మరణశాసనమే. 25,000 ఇండ్లు, 25,000 అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకుపోతున్నారు. ఎవడు మళ్ళా ముందుకు వస్తలేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలడానికి ప్రధాన కారకుడు రేవంత్ రెడ్డి. అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన, అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే, నిలబడి ఎప్పుడు నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా పనిచేయలేదు, ఎన్నడూ మంత్రి చేసిన అనుభవం నీకు లేదు, నువ్వేమో చాలా హామీలు ఇస్తున్నావు. ఒకనాడైతే ఆయన అంటాడు, అదెంతనే బిషాది, వాళ్ళకేమెరకనే, మళ్ళీ ఎంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు, ప్రజలకెరక నాకెరక, కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే 40,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి. ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు. ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చాం. ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, మడమ తిప్పని వ్యక్తి అని చెప్పుకునేది కేసీఆర్, రాళ్ళతో కొట్టి సంభవం అని చెప్పేది, ఇచ్చిన మాట అమలు కాకపోతే. ముఖ్యమంత్రి రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని చెప్పిన ముఖ్యమంత్రి, ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి, హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి. 1,00,000 రూపాయల రుణమాఫీ చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్. 4,000 నిరుద్యోగ భృతి ఇవ్వక ఎలుకల పడ్డాడు కేసీఆర్. కాలేజీలో చదివే పిల్లలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయక వెలుకల పడ్డాడు కేసీఆర్. చివరికి అప్పుల మీద అప్పులు చేసి తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయిండు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది తెలుసు. నేనన్నా గాయననే ఇవ్వలేకపోతున్నాడు, గాయన ఇవ్వలేకపోయిండు, నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా. అంటే ఆయన అన్న మాట ఇది. నేను అప్పుడు లెక్కేసి చెప్పిన, నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో, నాకు నీ అంత తెలివి ఉందో లేదో నాకు తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా 5 సంవత్సరాల కాలం పాటు 6 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా. నాకు తెలిసి 5,000 కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు. మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు, ఇది అమలు కాదు అని చెప్పినది. నీది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు, నువ్వు 100% మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, మీరు చూస్తారు, మీరు బయట పెట్టాలి ఇప్పుడు మళ్ళీ. ఏమని? అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలని నాయకుని నమ్ముతారు అని చెప్పింది. అంటే 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులకు ఇన్ని రకాల అబద్ధాలు ఆడిందని చెప్పి 15 నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దాన్ని మనం మళ్ళీ చెప్పాల్సి ఎక్కడ. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులలో నేను పోయేది మాట్లాడిన వీడియోలని మీరు కూడా వినండి. నేను గింతే అన్నా, ఈయనని సైకో అంటారు, ప్రజలు ఎడుతుంటే చూస్తోని సాడిస్ట్ అంటారు. అసలు ఎవడు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడినమాట వాస్తవం. నేను మాట్లాడిన దానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది, మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది. 25 ఏళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ఉన్న రోజులు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి కూడా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ, జాగలు పంచిచ్చిన పార్టీ. బాలాజీనగర్ రూపశిల్పి బాలాజీనగర్ గుడిసెలు కూడగొడుతున్నాడు. దివంగత నరేంద్ర గారు వచ్చి కొడక కూల్సవా అని చెప్పి ఆపిన చరిత్ర మా భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది, ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది. ఇక్కడ నువ్వు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాళ్ నగర్ కావచ్చు, దత్తాత్రేయ నగర్ కావచ్చు,
అది వాజ్పేయి నగర్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గూడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ ఉన్నాం బిడ్డ, మేము ఇక్కడ ఉన్నాం. ఇవాళ మీకు అర్థం కావాలి, దేశాన్ని పాలిస్తున్న పార్టీ మీ ముఖాలకు. అంతకుముందున్న ముఖ్యమంత్రి కూడా నేను 100 సార్లు చెప్పిన, నువ్వు ఇలా ఏ డబుల్ బెడ్రూమ్లో కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్లో దాంట్లో 2,50,000 ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని చెప్పినాం. ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. నీ దగ్గర ఏం లేదు, సరుకు లేదు. ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన వీళ్ళ గొప్పలు కడుతున్నాం. 940 కోట్లు పెట్టి మనం కడుతున్నాం. ఉప్పల్లో వాడు దివాళీ చేసి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం. మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కట్టినాం. ఎలిమినార్దికి వేస్తున్నటువంటి 6 లైన్ 8 లైన్ రోడ్డు మనం కడుతున్నాం, బ్రిడ్జిని మనం కడుతున్నాం. ఇవాళ శంషాబాద్లో ఫ్లైఓవర్ల మీద రీయమైపోయేటువంటి బ్రిడ్జ్ని మనం కడుతున్నాం. అంటే కొన్ని వేల కోట్ల రూపాయల నుంచి మనం చేస్తున్నాం. ఇక్కడ ప్రజలు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. మీకు అర్థం కావాలి, ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటాయి. మీకు గుర్తుపెట్టుకోవాలి, పక్కా మొత్తం ఎంపీలు 3. ఇవాళ మల్కాజ్గిరిలో 100% హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీలు గుర్తుపెట్టుకో. ఇక్కడ రూరల్ ఏరియా లేదు. ఇప్పుడు మొత్తం 3 చింతలపల్లి కావచ్చు, అది గడికసర కావచ్చు, అది షామిరిపేట కావచ్చు, అది మేడ్చల్ కావచ్చు, ఇవన్నీ అర్బన్లో కలిసిపోయింది. ఇవాళ మొత్తం హైదరాబాద్లో 3 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడ నేను కావచ్చు. అటు పక్కకు 70% పార్లమెంటు చేవెళ్ళ కింద వస్తుంది. విశ్వేశ్వరరెడ్డి గారే మన ఎంపీ గుర్తుపడి నాలుగో ఎంపీ. అది ఇటు పక్కకు మెదక్ ఎంపీ ఉంటాడు, రఘునందన్ రావు గారు ఉంటాడు, బిహెచ్ఎల్ఏలో ఆయన ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఎంపీలను గెలిపించిన చరిత్ర ఈ హైదరాబాద్కు ఉంటే మరి ఎవరు కొట్లాడాలి? మనం ఇవాళ ఆయన నేను అంటున్నా, కుక్క లెక్క ఒరుడు కాదురా కొడుక, కుక్క లెక్క ఒరుడు ఏమవుతుంది? ఎవడు ఒరుతాడో, ఎవడి సంస్కారహీనుడో, ఎవడికి శ్రద్ధత లేదో, ఎవడు అబద్ధాల కోరో, ఎవడు ప్రజలను వంచే వాళ్ళో నేనెందుకు చెప్పాలి? ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు. ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది. ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు. ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు 10 నెలల కాలంలో అప్పుడు జూన్ 2వ తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి 31 10 నెలలు. 10 నెలల కాలంలో 29,500 కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి. సొంత పన్నులు, దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా? 1,30,000 కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం 1,30,000 కోట్లు. ఎక్కడి 30,000 కోట్లు? ఎక్కడి 1,30,000 కోట్లు? 1,30,000 కోట్లు మాత్రమే కాదు. మొన్న వరకు తెలంగాణలో జిఎస్డిపి అంటే డెవలప్మెంట్ అంటే జిఎస్డిపిలో చూస్తారు. ఒకనాడు తెలంగాణలో 20% కూడా జిఎస్డిపి వచ్చేది. 2024 వరకు కూడా 13.9% ఉండే. నీ వచ్చిన తర్వాత అది 10% పడిపోయింది. రేపు 7% అయితే 8% అయితే తెలియదు. నీకు పరిపాలించే సత్తా లేక, అనుభవం లేక, సోయి లేక, ఏది చేయన్నో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదది కాదు బిడ్డ, తెలంగాణలో పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ముంచేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. పక్క రాష్ట్రం 5.5 కోట్ల జనాభా, 6 కోట్ల జనాభా, 4 కోట్ల జనాభా, మన బడ్జెట్ కంటే తక్కువ ఉంటుంది. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? మీరు చూడండి. పర్ క్యాపిటా ఇన్కమ్లో మనం నెంబర్ 1, గ్రోత్లో నెంబర్ 1, లివబుల్ సిటీ హైదరాబాద్, లివబుల్ సిటీలో నెంబర్ 1. ఇవాళ మనకు ఎగిరిపోయి ఇవాళ పూనా అహ్మదాబాద్ వస్తుంది. ఇవాళ మన 4వ స్థానానికి పడిపోయింది. ఇవాళ వీటి మీద దృష్టి పెట్టు. నీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుభవం నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఎందుకు తెలంగాణ జిఎస్డిపి పడిపోయింది,
ఎందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోతుంది, ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి, వీటిని దృష్టి పెట్టమని చెప్పుకోతున్నాం. పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తే తప్ప డిస్ట్రక్షన్ చేయడు. కన్నా 50 ఏళ్ళ చరిత్రలో చూస్తున్నా మొట్టమొదటిసారిగా కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అంటున్నాను. ఇక్కడ పోయి మేము కొట్లాడినాము గారికి, మనం మేము కొట్లాడిన దాని మీద కూడా ఈటల భార్యతో కొట్టినా అని చెప్పినాడు. మేము నాయకు వచ్చింది వాళ్ళు, సార్ మీరు రావాలి అంటే వస్తా అని చెప్పినాడు. ఆడ పోయే వరకు మనుషులు లేరు. ఏందా మనుషులు లేరంటే భయపడ్డాం సార్ మేమంతా. రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు, ఆ గుండాలు ఇంటింటికి వచ్చి, బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం, టెంట్ వేసినా కాలబెడతాం, చీరలు ఇస్తే చీరలను కాలబెడతాం, 10,000 కూడా చేస్తాం. ఏకశిల ఏదో కాదు అంటే ఏంది ఇట్లా అంటే, లేదు సార్ గిట్లే ఉంది, మేము పోయినాం. సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను వాస్తవంగా. వాళ్ళు అన్న మాట ఏం తెలుసా, అన్నాక మమ్మల్ని రోజు బెదిరిస్తూ గక్కనే ఉన్నారు అన్నారు. ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాకుండా కూర్చున్నారా అంటే, ఎంపీ గారంటే విలువ లేదు. ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు. వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా వాడు తప్ప లేవని కూడా లేవలేదు వాడిని. మరి పోలీసు కంట్రోల్ చేయకపోయాయి, నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయాయి, ప్రజలు ఏడవట్టి మహిళలు ప్రాణాలు అరిచేతో బతకబట్టి మరి ఎవరు కాపాడాలి? నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడనవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ దెబ్బ కొట్టి నేను కేసు కాకపోతే 100 పెట్టుకో, తెలంగాణ వచ్చిన 150, 200 ఉన్నాయి నాకు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ 70 రూపాయలు పెట్టాడు హుజరాబాద్. రోజు వారానికి 2 సార్లు కేసు ఉంటాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీ, ఇంతకుముందు మా వాళ్ళు అన్నారు, మా విక్రమ్ శ్రీనివాస్ చెప్తాను, భారతీయ జనతా పార్టీ అధికారం లేనాడే నీ అయ్యతో కొట్లాడిన పార్టీ. నీ కేసులు, నీ దబాయింపులు వస్తాయా? అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఎవరైనా ఇచ్చింటారు, ఇళ్ళని ముట్టడిస్తారా? కుటుంబాలు ఉంటాయి, భార్య పిల్లలు ఉంటారు. ఎక్కడ చూసినామా ఇంత అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసినాం? వేరే కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ, ఓ మంత్రుల కార్యాలయాలను ముట్టడించే చూసినాం కానీ, పబ్లిక్ ప్లేసెస్ ముట్టడించే చూసినాం కానీ, ప్రైవేట్వి చూస్తాం ఎక్కడన్నా? అక్కడ పోతాను. ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన, అధికారులారా వాళ్ళు పోలీసులా, ఐఏఎస్ ఆఫీసర్లా, మున్సిపాలిటీ వాళ్ళ, ఇంకోలా అని అంటలేదు. చట్టాన్ని లోబడి పనిచేయండి. వాళ్ళ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి, 4 పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి, కొంచెం గౌరవంగా ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే, ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలుకు పోయినరో నీకు అర్థం కావాలి, ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినరో మీకు అర్థం కావాలి, ఎంతమంది ఇక్కడ నువ్వు వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయినో మీకు అర్థం కావాలి. ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం. 600 రేపు నీ జేజమ్మ దిగచ్చిన కొడుక, ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ. గుర్తుపెట్టుకో, నువ్వు అన్నావు, నువ్వు ఏ బుక్ రాసినావో తెలియదు, మా కార్యకర్తలు మాత్రం అన్నీ రాసుకుంటాను, మధ్యలో గుండెల మీద రాసుకుంటాను. ఎవడెవడు ఏం మాట్లాడతాడు, ఎవడెవడు ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను. మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది. ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు, ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు, ఎక్కడెక్కడ పైరలు జరుగుతున్నాయి, ఎవరెవరు చేస్తుండో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది. కాకపోతే 15-16 నెలలు అవుతుంది కదా, ఒక కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం. నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగచ్చు, కానీ పాలు తాగే తెలుస్తుంది. మీరేం చేస్తుండో
తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము. మా సంస్థ, మా పార్టీ ఉంటుంది. మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలేని ఉంటాయి, గుర్తుపెట్టుకో. మా ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు, ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు, సమాచారం ఉంటుంది. అందువల్ల నేను ఒకటే ఆఫీసర్లకు కోరుతున్నా, బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి, ఇబ్బంది పడకండి. మీ ఎవరిని తిట్టోళ్ళం కాదు, మేము సంస్కారవంతులం, సభ్యత ఉన్నవాళ్ళం. కానీ మా ఆత్మగౌరవానికి, మా ప్రజలకి ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతాం తప్ప రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి చెప్పిన డీసీపీ గారితో, ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే, నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో, నేను ఇక్కడ ఎంపీని, నన్ను 4 లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది. మిగతా అంటూ అనాథగా ఉంటాడా? అనాథగా ఉంటాడా? రారా నా ఒడ్డరి బస్తీ, రారా నా పనిగిరి కాలనీ, రారా నా బాలాజీ నగర్, రారా నా అల్వాల్ బస్తీ. ఇలా నేను 10 నెలల కాలంలో ఎవ్రీడే ఈజ్ మండే ఫర్ మీ, దెర్ ఈజ్ నో సండే ఫర్ మీ. పొద్దున ఇక్కడ ఉంటే 100 మంది ఇక్కడికి వస్తారు. ఇది పేదోళ్ళ అడ్డా, ఇది పేదోళ్ళ అడ్డా, ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ. ఇది ఇక్కడ ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది. నువ్వు ముట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబట్టినట్టు, ధర్మాన్ని వ్యతిరేకంగా కొట్లాడినట్టు, మాతో కొట్లాడిన కూడా ఎక్కడో పోయిన కాలకర్మ, నువ్వు కూడా పోతావు. మాతో గోక్కోవడం అంటే నాలాంటి నేను వ్యక్తిగా ఉంటానా? నేను 24/7 ఎక్కడో ఉంటా, ఏది పని లేదో కనీసం పెళ్ళిళ్ళకి అని తిరుగుతా ఉంటాను. నేను ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయేస్తాను నేను, కానీ రోజు పనిలో ఉంటాను. నాది పొద్దున 6 గంటల మొదలైతే రాత్రి 1 గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. నాకేం భూముల పైరవులు లేవు, నాకేం క్లబ్ల మెంబర్షిప్లు లేవు, నాకు ఇంకేం లేవు. నాకు ఒకటే ఉంటుంది, ప్రజల మధ్యలో ఉండు, రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు. నేనే పోతాను. ఏదైతే మీరు కూడా రావద్దమ్మా అంటే నేను ఇవాళ డబ్బులు పెట్టి నీకు దమ్ము ఉంటేనే అవుతున్నా. ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక 10 ప్రశ్నలు ఇస్తున్నా, గుర్తుపెట్టుకో. నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయి హైదరాబాద్ ఇవాళ లివబుల్ సిటీ కాకుండా పోతుందో, హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో, తెలంగాణలో జిఎస్డిపి ఎందుకు పడిపోతుందో, తెలంగాణలో నువ్వు మొన్న మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి, అసలు ఏ మీనమైన భాష అనేది. బ్యాంకుల కాడికి పోతే బ్యాంకులు చెప్పులు కూడా ఎత్తుకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుద్దినావు, నువ్వు గుర్తుపెట్టుకో. ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నావు అన్నాం. మేము తెలంగాణ వస్తే కుక్కలు చింపిన ఇస్తారాకైతే చెప్పి మాట్లాడిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం, మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో. మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క పదల కోసం పెద్ద మూషణం కాదు, సమైక్య రాష్ట్ర నాయకుల కాళ్ళకాడ మోకరిల్లం కాదు. మేము తెలంగాణ నికాల్సిన బిడ్డలుగా కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది, మాకు ఆవేదన ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. కాబట్టి నువ్వు గచ్చేయి, గా పని చేయి. నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లునే 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా మా బాలాజీ నగర్లో, మా అరుంధతి నగర్లో, మా చెరువుల పక్కమంది కట్టుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి. వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. బీఆర్ఎస్ ఉంది, వాళ్ళకి ఇవ్వు. గా పని చేయి. డబుల్ బెడ్రూమ్లు నువ్వు కట్టేలా ఇప్పుడు ఒకటి కూడా 16-15 నెలలు గడిచిపోయింది. డబుల్ బెడ్రూమ్ల కాడ ఇవాళ ఇక్కడ మురారిపల్లెకు పోయినా, ఇంకెక్కడ పోయినా తాగే నీళ్ళు లేవాడ. ఇప్పటికీ తాగే నీళ్ళు లేవు. 3 ఏళ్ల క్రితం కట్టిన ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు. ఈ హైదరాబాద్ నడిపొట్టున ఉన్నటువంటి సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కొట్లాళ్ళు అవుతున్నాయి అలొకేషన్ లేక. నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్లను పేదలకు పంచిపెట్టు, ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్ని, ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్ని, ఆ కాలనీలకు రోడ్ల కనెక్షన్ని. గా పని చేయి. గీ పని చేస్తావా? నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే, కానీ రండతో ఏం కొట్లాడతావు? కొట్లాడుతుంది దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు. ముఖ్యమంత్రి కాలేదు, యాదుకుందా?
నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడి బట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు ధీరుడు అనుకున్నా కానీ ఇట్లా అనుకోలేదు చెప్పలేదు. నువ్వు ధీరుడు అనుకున్నా కానీ ఇట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు, మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, కార్యకర్తలారా, మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈతల ఇల్లు ముట్టడిస్తా, లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయించుతా, పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా, పైసలు ఇచ్చి టీవీలలో వేయిస్తా, నువ్వు వెకిలి నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతావు తప్ప ఇంకోటి కాదు. అహంకారం ఉన్నోన్ని చరిత్ర బొంద పెడుతుంది, గుర్తుపెట్టుకో. ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు, నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండొచ్చు, కానీ రేపు నీది కాదు. ఎంతోమంది చూసినాం, చరిత్ర ఎంతమంది చూసింది, ఎంతోమంది కాలగర్భంలో కలిపింది. నీవు కూడా, నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత 10 ఏళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళు అనుకుంటాను. వాళ్ళ సంగతి ఏదో చూసుకోవాలి, మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు. కేంద్రాన్ని విమర్శించుడు, ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా హైడ్రా రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా. మీరు ఒక మాట ఇచ్చిండు, కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి. ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తాడా, నీవిస్తాడా, కానీ నీకే వస్తుంది. ఎందుకంటే ఈ ఇల్లు కొనగొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను. కాబట్టి ఈ ఇచ్చేది రెవెన్యూ అయినా కూలగొట్టడం నువ్వే అనుకుంటాను. కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు, క్లారిటీ వచ్చేసే తప్ప అయ్యో ఈటల గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటారని చెప్పి నాకు ఏదో నన్ను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్నర్ కాదు బాబు. మీరెంత నన్ను తిడితే, మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నాకు ఒరిగేది ఏం నేర్పుతుంది. వాటిని మోడీ గారు అనేవి చూసినా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంటే చూసావా. మీరు తిరిగితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా, దాన్ని శక్తిగా భావించుకుంటా. ఆ శక్తితో మళ్ళీ నీ మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా, ప్రజలు కలుపుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా మీరందరూ కూడా తెలియగానే మేము ఎవరితో మాట్లాడలే వాస్తవంగా గిట్ల అవుతున్నాడని చెప్పి అడగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో, పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో, నీ నాయకుడిని రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ, మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు వచ్చిన తీరుకు అభినందన తెలియజేస్తూ పేరు అందరికీ అభినందన తెలియజేసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు శ్రీనివాస్, బుద్ధి శ్రీనివాస్ గారు, ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఈటలన్న ఇల్లు ముట్టడిస్తామంటేనే అభిమానంతో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇక్కడ చేరుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మరి వాళ్ళకు బాగా బెదిరింపు చేసి ఇక్కడ ఇంటి దగ్గర కానీ పరిసర ప్రాంతాలకు కూడా రాకుండా బుద్ధి చెప్పినటువంటి మన నాయకులు అందరూ కూడా